హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయినా యమ్మీ అయినా అరటికాయ గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. అది ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సహజీరాని యాడ్ చేసుకోండి. సహజీర వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కర్రీ. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిరపని ఈ విధంగా తుంచుకుని వేసుకోవాలి. అలాగే గుప్పుడు కరివేపాకులను కూడా వేసేసుకోండి. మొత్తం ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న వాటిని దీంట్లో యాడ్ చేసి ఒక పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇవి ఫ్రై అయ్యే లోపు అయితే కనుక నేనైతే ఉల్లిపాయలు మగ్గేలోపు పచ్చి అరటికాయలండి తీసుకుని పైన పీలంతా తీసి శుభ్రంగా సాల్ట్ వాటర్లో వేసేయండి. కలర్ అస్సలు చేంజ్ అవ్వకుండా ఎలా ఉన్న అరటికాయ అలానే ఉంటుంది. ఈ విధంగా వేసేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేయండి, కలర్ చేంజ్ అవ్వదు. ఈ లోపు అయితే ఆనియన్స్ అన్ని చక్కగా మగ్గిపోయాయి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకుని సాల్ట్లో వేసుకున్నాం కదండి అరటికాయ ముక్కల్ని, వాటిని కూడా ఇందులో వేసేసి మొత్తం ఈ ఆనియన్స్ అరటికాయ ముక్కలు కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోనే రుచికి సరిపడగా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎక్కువైతే కనుక మనం ఏం చేయలేము. ఈ లోపు అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి నేను చూపించిన సైజులో. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే ఒక గుప్పిడు కొత్తిమీరను కూడా తీసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు అయితే కనుక ఈ అరటికాయ మొత్తం మగ్గిపోయి ఉంటుందండి. ఈ అరటికాయ మగ్గిన తర్వాత దీంట్లో మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. దీంట్లోనే టేస్ట్కి సరిపడగా అంటే 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోద్దండి. ఈ విధంగా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అరటికాయ ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే చిన్న గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసేసుకుని మొత్తం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే అంతేనండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం కస్తూరి మేతిని గంత జల్లుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.